ఒకే ఒక్క అంశం దగ్గర ఆగుతున్నది. ఆ ఒక్క అరడజన్ బాంబులు వేస్తే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోతుంది. ఇరాన్ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. దాని ఇంపాక్ట్ పాకిస్తాన్ సరిహద్దులు కూడా నాశనం అవుతాయి. ఎందుకంటే ఇరాన్ సరిహద్దుల్లో ఉంది. దాంతోపాటుగా ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు కూడా నాశనం అవుతాయి. అదే భయపడుతున్నటువంటిది, కానీ తప్పదు అన్నటువంటిది. ఏదైతే ఫోర్డో అణు కేంద్రం మీద ప్రధానంగా గురిపెట్టారు. భూమి అడుగున 90 మీటర్ల లోతులో రాతి కొండల కింద ఈ అణుశక్తి కేంద్రం ఉంది అన్నటువంటిది. దీన్ని పేల్చాలంటే GBU-57 పెనిట్రేటర్ బాంబులు వాడాలి. అది కూడా అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇవి భూమిలోకి దూసుకెళ్లి పేలుళ్ళు సృష్టిస్తుంటే ఒక్కో బాంబు 60 మీటర్ల లోతుకి వెళ్ళగలగదు. ఇది కనీసం 4 బాంబులు అవసరం అనుకుంటున్నారు. మామూలుగా అయితే 2 బాంబులు సరిపోతాయి, కానీ చాలదు ఇక్కడ. అది అణుబాంబుల ఇంపాక్ట్ కాబట్టి. అందులో ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ను ధ్వంసం చేయాలంటే కనీసం 4 బాంబులు వాడాలి అన్నటువంటిది నమ్ముతున్నారు. దానికోసమే ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. అది పేలిందంటే అణు విధ్వంసం జరుగుతుంది ఖచ్చితంగా.